ప్రార్థన. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, మా మంచి తండ్రి నీకు వందనములు ప్రభువా. గత రోజంతట్లో మీరు మీ కంటికి రెప్పలా కాచి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి అయా మమ్మల్ని నడిపించిన విధమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక రోజును మా అందరి జీవితంలో ఇచ్చి ఈ ఉదయకాలపు సమయంలో మొదటిగా మీకు ప్రార్థించుకోవటానికి ఎందరికో లేని గొప్ప ధన్యతను మా అందరి జీవితంలో ఇచ్చిన విధమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించి ప్రార్థించుకుంటున్నారో ప్రతి స్థితిగతిని మార్చు దేవుడు మీరే ప్రభా. అయ్యా మీరు ఆనాడు పరలోకమును విడిచిపెట్టి మహోన్నతమైన సింహాసనమును విడిచిపెట్టి దీనులు దరిద్రులైనటువంటి మా కొరకు వచ్చిన నిజమైన దేవుడు మీరే ప్రభా. ఈ లోకంలో మీరు 33 సంవత్సరాలు జీవించి ఏ పాపమును అంటకుండా ఎలా అయితే జీవించారో ప్రభా, మేమును అలా జీవించే జ్ఞానమును మాకు దయచేయి ప్రభా. ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవించి అనుదినము ప్రార్థించుకుంటూ తండ్రి వాక్యంతో బలపరచబడుచున్నారో ప్రభా, ప్రతి స్థితిగతిని మార్చువాడు నీవే ప్రభా. ఎందరైతే మార్గము తెలియక నిలబడిపోయి ఉన్నారో ప్రభా, వారికి మార్గమును తెలియపరచు తండ్రి. ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో ఇరుకుల్లో ఎటు తోచని స్థితిలో నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకునని వేచి చూస్తున్నారు. అయా యెహోవా వల్లనే వారికి సహాయం అని గుర్తెరిగే ధన్యతను దయచే ప్రభా. ఎందరైతే హాస్పిటల్ల మధ్య ప్రభా అయా ఎటు తోచని స్థితిలో కన్నీరు విడిచుచు తండ్రి వారి స్థితిగతిని తలంచుకొని ఏడుస్తున్నారో వారికి మీ యొక్క దయను దయచే ప్రభా. సమృద్ధితో నింపు ప్రభా. వారికి స్వస్థతను దయచే తండ్రి. ఎందరైతే ప్రభా కన్నీటితో ఉంటున్నారో వారి కన్నీటిని అంతటిని మీరు తుడిచి బలపరుస్తారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.